Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar X Road, Hyderabad and Vijayawada. So, civil services group 1 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెయిన్గా సివిల్స్ గ్రూప్ 1 లాంటి పెద్ద పరీక్షల్లో ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట, సబ్జెక్ట్ అది. సో ఎకానమీ నుంచి మనం దాదాపుగా సివిల్ సర్వీసెస్లో అయితే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, జనరల్ ఎస్ఏ ఇట్లా చూసుకుంటే మోర్ దెన్ 500 మార్క్స్ పైగా ఎకానమీ నుంచి మనం సివిల్ సర్వీసెస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. అదేవిధంగా గ్రూప్ 1కి వచ్చినప్పుడు కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఒక జనరల్ ఎస్ఏ ఇట్లా కూడా గ్రూప్ 1లో కూడా దగ్గరగా మనకి ఒక 200-250 మార్క్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం ఎకానమీ. సో, ఇలాంటి సందర్భంలో ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కాస్త టఫ్‌గా ఉండే సబ్జెక్ట్ ఏదైనా ఉంది ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అంటే ఎకానమీ. సో, యాస్ ఎ ఎకానమీ టీచర్‌గా నేను ఎకానమీ ఫ్యాకల్టీగా లాస్ట్ 18 ఇయర్స్ నుంచి నేను ఎకానమీగా నా కెరీర్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎంతో మందికి సివిల్స్ గ్రూప్ 1 వాళ్ళకి, ఎంతో మందికి ఎకానమీ చెప్పడం జరిగింది. ఎందరో నా దగ్గర ఎకానమీ చదివి గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఏంటంటే సివిల్ సర్వీసెస్‌కి, గ్రూప్ 1కి కంబైన్డ్‌గా ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆల్మోస్ట్ ఆల్ సివిల్ సర్వీసెస్‌లో ఏదైతే ఉందో గ్రూప్ 1లో కూడా సేమ్ ఇండియన్ ఎకానమీ అదే ఉంటుంది. కాకపోతే గ్రూప్ 1లో స్టేట్ ఎకానమీ కొంత యాడ్ అవుతుంది. సో, ఇండియన్ ఎకానమీ మీద బాగా బాగా పట్టు ఉంటే స్టేట్ ఎకానమీ మనకి ఈజీ అయిపోతుంది. అది దాని ఉద్దేశ్యం ఇక్కడ. సో, దీనికి మార్కెట్‌లో కూడా ఏది కూడా కరెక్ట్‌గా బుక్కు లేవన్నమాట ఈ ఎకానమీకి సంబంధించి. ఇదొక జనరలైజ్డ్ ఎకానమీ, నాట్ ఎకనామిక్స్. లాంటి ఎకనామిక్ థియరీస్ కాదు ఇవి. ఎకానమీ ఇది. జనరల్ ఎకానమీ. ఎకనామిక్స్ ఆల్వేస్ డిఫర్స్ ఎకానమీ. ఎకానమీ ఈస్ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్. సో, ఎకానమీ అనేదికి మార్కెట్‌లో ఏ బుక్స్ కరెక్ట్‌గా లేవు. దీనికి మనం మాక్సిమం మనకున్న అవగాహనతో, మనకున్నటువంటి నాలెడ్జ్‌తో, మనకున్న బేసిక్స్ నేర్చుకొని, దాంతో పాటుగా మనం అప్లై చేసి దీన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కరెంట్ ఓరియెంటెడ్ లైక్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, స్టేట్ ఎకనామిక్ సర్వే. సో, రకరకాల రకరకాల రిపోర్ట్స్ వస్తుంటాయి మన కంపెనీల ఐ మీన్ ఆర్గనైజేషన్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌బీఐ రిపోర్ట్, నీతి ఆయోగ్ రిపోర్ట్, ఎకనామిక్ సర్వే రిపోర్ట్. అదేవిధంగా ఇట్లా మనకి చాలా కమిటీలు చెప్పినటువంటి రిపోర్ట్స్. ఇలా ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఇచ్చేటువంటి రిపోర్ట్ లైక్ వరల్డ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ లైక్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ ఇట్లాంటి రిపోర్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దీని ముందు మనం బైఫర్కేషన్ చేసుకోవాలి. ఎట్లా? ఫస్ట్ మనం యూ గెట్ ద బేసిక్స్ ఫ్రమ్ ది ఐ మీన్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. ఫస్ట్ యూ గో త్రూ ద ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ క్లియర్‌లీ. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నుంచి మీరు క్లియర్‌గా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కనుక మీరు చదవగలిగితే మీకు ఎకానమీలో క్లారిటీ వస్తుందన్నమాట. మనం చూస్తే ఎన్‌సీఈఆర్‌టీలో బాగా క్లారిటీ ఇచ్చారు ఎకానమీ. ఎన్‌సీఈఆర్‌టీలో మీరు స్కూల్ బుక్స్ 8థ్ క్లాస్ నుంచి 8థ్ టు 11థ్ వరకు, 11థ్ 12థ్ వరకు, 8థ్ టు 12థ్ వరకు కంపల్సరీ చదవండి. బాగా బేసిక్స్ ఉన్నాయి ఇందులో. మంచి మంచి బేసిక్స్ ఉన్నాయి. ఎకానమీకి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఉంటాయి దీంట్లో. సో, ఎంత ఓపిక లేని వాళ్ళు 11థ్ అంటే ఒకవేళ మీరు బీఏ అట్లా చదివి బీఏ, బీకామ్ లాంటివి చదివి ఎకనామిక్స్ మీకు టచ్ ఉండి ఎంబీఏ లాంటివి. ఖచ్చితంగా 11థ్, 12థ్ ఇండియన్ ఎకానమీ అయితే మీరు చదవాలి. ఇండియన్ ఎకానమీ ఎన్‌సీఈఆర్‌టీలో. సో, ఈజీ అవుతుందన్నమాట. సో, ఎకానమీ నుంచి మనకి ఎక్కువగా అడిగేదేంటంటే బేసిక్స్ నుంచి క్వెషన్స్ అడుగుతారు. ఈ బేసిక్స్ మీద కానీ మీకు బాగా పట్టుంటే ఎకానమీ మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. దాదాపుగా సివిల్స్‌లో మీకు చెప్పే కదా 500కి పైగా ఎకానమీ నుంచి క్వెషన్స్ 500కి పైగా వస్తాయి. ఇంటర్వ్యూ కూడా మాక్సిమం ఈ సివిల్ సర్వీసెస్‌లో ఇంటర్వ్యూ ఆన్ ఎకానమీ. ఎకానమీ మీదే జరుగుతుంది. గ్రూప్ 1లో కూడా ఇంటర్వ్యూ ఎకానమీ మీదే జరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్‌లో ఎకానమీ ఎలా చదవాలి? ఫస్ట్ సివిల్స్‌లో అయితే మీరు బేసిక్స్ బుక్స్ చదవండి. ఎన్‌సీఈఆర్‌టీ బేసిక్స్ బుక్స్ చదవండి. చదివి బేసిక్ పాయింట్స్ స్కూల్‌లో 8థ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. బేసిక్స్ పాయింట్స్ ఏమున్నాయి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అంటే ఏంటి? ఎకనామిక్స్ అంటే ఏంటి? గ్రీన్ ఎకానమీ ఏంటి? బ్లూ ఎకానమీ ఏంటి?
సో, ఇలాంటి కొన్ని బేసిక్ టెర్మినాలజీ ఉంటాయి. దాంట్లో ఓపెన్ ఎకానమీ ఏంటి? క్లోజ్డ్ ఎకానమీ ఏంటి? డెవలపింగ్ ఎకానమీ ఏంటి? డెవలప్డ్ ఎకానమీ ఏంటి? అదేవిధంగా మనం గాని చూసినట్టయితే బ్యాక్వర్డ్ ఎకానమీస్, వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థలు ఏంటి? ఓకే. రైట్. సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? అదేవిధంగా మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఈస్ అన్ మిక్స్డ్ ఎకానమీ. అమెరికన్ ఎకానమీ క్యాపిటలిస్ట్ ఎకానమీ. సోషలిస్ట్ ఎకానమీ రష్యా. రష్యా, చైనా లాంటి దేశాల్లో సోషలిస్ట్‌ని ఫాలో అవుతుంది. చైనా కూడా కాదు, రష్యా లాంటి దేశాలు. రష్యా కూడా ఒకప్పుడు ఫాలో అయ్యేది. ఇప్పుడు చాలా తక్కువ దేశాలు సోషలిస్ట్ ఫాలో అవుతుంది. అన్ని క్యాపిటలిస్ట్ మార్కెట్ ఎకానమీస్ అయ్యాయి. మార్కెట్ ఎకానమీ ఏంటి? చూడండి, ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. వీటి మీద మనకు పట్టున్నప్పుడే మనం గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్‌లో మనం సాధించగలుగుతాం. కాబట్టి మీరు బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్కటి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఎకానమీ అని ఉందనుకోండి, ఫస్ట్ చాప్టర్. ఇంట్రడక్షన్ ఎకానమీ. ఇంట్రడక్షన్ ఎకానమీలో ఏమొస్తాయి? ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్స్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ద ఎకనామిక్ యాక్టివిటీస్? ఏంటి ఎకనామిక్ యాక్టివిటీస్? ఆర్థిక కార్యకలాపాలంటే? ఫర్ ఎగ్జాంపుల్, యూ బై ఎ కార్, గోస్ టు ఎకనామిక్ యాక్టివిటీ. హౌస్ goes to economic activity. You purchased a pen, book, or flat, or anything. It goes to, suppose you pay fee to the institute. It also goes to economics. Study of economic activities, nothing but economics. ఆర్థిక శాస్త్రం. దీన్ని మనం అర్థశాస్త్రం అని కూడా అంటాం. ఆర్థిక విషయాల గురించి చెప్పేది అర్థశాస్త్రం. ఆర్థిక విషయాలంటే మనం ఏదైతే మూల్యం చెల్లించి, ఏదైతే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామో, ఆ ప్రతి కార్యకలాపం కూడా మనకి ఆర్థిక కార్యకలాపం. ఏ వస్తువు మీరు కొన్నా అది ఆర్థిక కార్యకలాపం అవుతుంది. సో ఇట్లా మీరు బేసిక్స్ నుంచి, ఎందుకంటే మీరంతా నాన్ ఎకనామిక్ స్టూడెంట్స్ ఉంటారు ఎక్కువ మంది. సో కాబట్టి మాకు అశోక ఐఏఎస్ సర్కిల్లో ఇట్లా నేను ప్రతి సబ్జెక్ట్ నేను ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ ఎస్సే, ఈ మెయిన్ సబ్జెక్టులు నేనే డీల్ చేస్తాను. ప్రతి సబ్జెక్టులోనూ మీకు ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఆఫ్లైన్లో, బేసిక్స్ నుంచి ఎన్సీఆర్టీని బేస్ చేసుకుని. అది మా ఎక్కడైనా ఇలా ఉందా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎవరైనా ఇలా ఇన్ని సబ్జెక్ట్స్ తీసుకుని ఇంత డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుందా? తక్కువ టైం. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా ఇదే గ్రూప్ చదివాను, ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్. బిఏ ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు, ఇట్లా. సో కాబట్టి వీటి రిలవెంట్గా ఉండేటువంటి సబ్జెక్టులు నేను చదవడం జరిగింది. సివిల్ సర్వీసెస్ 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 2011 నుంచి కూడా మేము సివిల్ సర్వీసెస్ క్లాసులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. డీటెయిల్డ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే బోత్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉపయోగపడేటట్టు. ఈ విధంగా మీరు ఎకనామిక్స్ సంబంధించి ఇలా బేసిక్స్ ఇలా నేర్చుకోవాలి, ఇలా డీటెయిల్డ్గా చదవాలి, దీన్ని అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనకి పేపర్లో వచ్చేటటువంటి కొత్త విషయాలకు దీన్ని మనం అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మిక్స్డ్ ఎకానమీ అంటున్నాం. మిక్స్డ్ ఎకానమీ వరల్డ్‌లో ఏ దేశాలు ఉన్నాయి, ఆ దేశాల యొక్క ఆర్థిక విధానాలు ఏంటి, ఆ దేశాల్లో ఎకనామిక్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి న్యూస్ పేపర్‌కి అప్లై చేసుకొని ఎలా చదవాలి. ఇలా చదివినప్పుడు మీకు ఎకానమీతో పాటుగా, జనరల్ ఎస్సేతో పాటుగా, ఇంటర్వ్యూతో పాటుగా, ఇంటర్వ్యూ 3 కూడా ఒకేసారి అవుతాయి. ప్రిలిమ్స్‌లో వచ్చే ఎకానమీ క్వెషన్స్ కూడా. దీన్ని మళ్ళీ ప్రిలిమ్స్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి, మెయిన్స్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి. ఈ విధంగా డీటెయిల్డ్‌గా తక్కువ మందిని బ్యాచ్‌కి, గ్రూప్ 1 అయితే ఒక 40 మెంబర్స్ నుంచి 50 మెంబర్స్, సివిల్స్ అయితే ఒక 30 మెంబర్స్‌ని ఒక బ్యాచ్‌కి తీసుకొని డీటెయిల్డ్‌గా మేము ఆఫ్‌లైన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. నేనే ఓకే. సో ఈ విధంగా చదివితే ఎందుకు రాదండి? అందుకే గతంలో మా గ్రూప్ 1లో 2 ర్యాంకులు వచ్చినాయని చెప్పారు. సెకండ్ ర్యాంక్ 2 సార్లు వచ్చిందని చెప్తున్నాను. మిస్టర్ జిఆర్ మసూదన్ సెకండ్ ర్యాంకర్ అండ్ బి పావని సెకండ్ ర్యాంకర్. వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ అన్నమాట. వరుస ఇయర్‌లో సెకండ్ ర్యాంక్ సాధించారు. సో ఒకళ్ళు ఇంగ్లీష్ మీడియంలోను, బి పావని తెలుగు మీడియంలోను,
జిఆర్ మధుసూదన్ ఇంగ్లీష్ మీడియంలో. సో అట్లా విధంగా సివిల్ సర్వీసెస్లో 135 ర్యాంకు. తర్వాత మన ఇటీవల వచ్చినటువంటి మన మన ఉదయకృష్ణారెడ్డి 350 ర్యాంకు. తర్వాత అంతకుముందు చాలా ర్యాంక్స్ ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు ఎంతోమంది మా దగ్గర చదివి నా దగ్గర మెంటర్షిప్ తీసుకొని కూడా చాలామంది సివిల్ సర్వీసెస్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇట్లా మీకు ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇట్లా రోజుకి ఒక క్లాస్ ఏదో క్లాస్ మీకు ఇలా ఇస్తూనే ఉంటాం. చూస్తూ ఉండండి. ఇంత క్లారిటీగా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత ఇదిగా మీకు ఎక్కడైనా ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినా మీకు ఇంత డీటెయిల్డ్గా ఉంటే చూడండి. నేను ఎప్పుడూ మీకు 24 అవర్స్ అందుబాటులోనే ఉంటాను. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సివిల్ సర్వీసెస్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1 కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఫస్ట్ వీక్లో క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.